అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు నేను మీకు వెరైటీగా చిన్నపిల్లల పంచెలు కొట్టడం నేర్పిస్తున్నాను. నాకు ట్రై చేయటమే, కొత్తగా వెతుక్కొని చూసి చేసుకుంటాను. కొంచెం మన ఊహ ఉంటే చేతగాని వాళ్ళని కూడా నేను చక్కగా తయారు చేసుకోవచ్చండి. నేను కృష్ణుడి పంచెల్లాగా తయారు చేస్తున్నాను, చూద్దాం పదండి ఫ్రెండ్స్. రెండు రెడీ అయిపోయినాయి, ఒకటి గ్రీన్ తోటి ఒకటి రెడ్ తోటి. చక్కగా బాలకృష్ణులకి పంచ, కండువ, జుబ్బ నా స్వహస్తాలతో తయారు చేశాను. ఇవి మా చిన్న పిల్లలు పుట్టిన బిడ్డలు, మా ఇద్దరు టీచర్లు పిల్లలు అబ్బాయిలు పుట్టారు. నా స్వహస్తాలతో కుట్టాలనే ఉద్దేశంతో నేను కష్టపడి నేర్చుకుని ఇలా కుట్టానండి. మీరు కూడా ఒకసారి ఇలా ఈజీగా కుట్టేసేయచ్చు మనం ఎంచక్క. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నాలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎంచక్క తయారు చేసేసి మన స్వహస్తాలతో ఇస్తే అదొక తృప్తి అండి. వేలు పెట్టి కొన్నదానికన్నా మనం ఎంచక్క తయారు చేసుకొని ఇచ్చేస్తే అంత తృప్తిగా ఉంటుందన్నమాట. వాళ్ళు వేసుకునే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, మనం ఇచ్చే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. రెడ్తో ఒకరికి, గ్రీన్తో ఒకరికి. పంచెలతోటి సిల్క్ పంచెలు, పట్టు పంచెలు, పట్టు లాంటి క్లాత్ తోటి కుట్టిన పంచెలు. జుబ్బాలు మాత్రం ఇది ఎండాకాలం కాబట్టండి, పెరిగే పిల్లలకి సిల్క్ అంటే గుచ్చుకుంటుందేమో అనే ఉద్దేశంతో ఇది ప్యూర్ కాటన్ తోటి జుబ్బాలు అనమాట. ఆ జుబ్బాలు అయితే రెడీమేడ్కి తెచ్చాను. ఇవి మాత్రం నా స్వహస్తాలతో కుట్టుకున్నానండి. పంచ అయితేనేమి, ఈ అంచు అయితేనేమి, ఈ కండు అయితేనేమి. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నేను హార్డ్ వర్క్ చేస్తాననే దానికి ఇది ఒక నిదర్శనం అండి. చేతగాని పనిని కూడా ఎట్లాగట్లా ట్రై చేసి నేర్చుకుంటాను. నాకు అదే గ్రేట్నెస్ అనుకుంటా. అందరైతే డబ్బుకు వాల్యూ వేస్తారండి. నేను డబ్బులకు కాదు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమ, మన సొంతంగా చేసి ఇచ్చేదానిలో ఆనందం పొందుతారనమాట. ఇక ఈ రెండు జుబ్బాలు ఎలా తయారు చేసాను, ఎలా కట్ చేసాను చూద్దాం పదండి. ఈరోజు మనం ఈ పంచెలతోటి నేను కండువాలు ఉన్నాయండి, పట్టు కండువాలు. ఈ పట్టు కండువాతోటి చిన్న పిల్లలకి కృష్ణుడి డ్రెస్ కుట్టాలని చెప్పి తయారు చేస్తున్నాను. దానికి మనకి రెండు వైపులా రెండు రకాలైన అంచులు, ఆ చివర ఈ చివర కూడా రెండు కలర్స్ తోటి అంచులు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది ఇటువైపు గ్రీన్ వచ్చింది కదా, ఈ సైడు రెడ్ వస్తుంది. నేను ఇద్దరు చిన్నపిల్లలకి జుబ్బాలు కుట్టాలని రెడీ చేస్తున్నానండి. జుబ్బాలు, పంచెలు, కృష్ణుడి పంచెలు కుట్టాలని. ఈ జుబ్బాలంటే మామూలుగా అందరూ కుట్టినట్టు అనుకోండి. ఈ పంచెలు కూడా చిన్నపిల్లలకి కృష్ణుడి పంచెలతో ఎలా కుట్టాలా అని ట్రై చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను ఈజీగా కుట్టే పద్ధతి. ముందుగా నేను ఈ కండువాల కోసమని ఇది తీసేసుకుంటున్నానండి. ఈ క్లాత్ ఇంతవరకు, ఈ అంచు ఆల్రెడీ ఒక అంచు తీసేసాను అనమాట. ఇది కండువాకి ఒకవైపు కండువా వచ్చేసేలాగా రెడ్ కండువా అనమాట పట్టుకి. అలాగే ఇటువైపు వాళ్ళకి గ్రీన్ కండువా వచ్చేలాగా తీసేస్తున్నాను. చూడండి, చక్కగా మనం కట్ చేసేసి, నేను కండువ వేసుకోవడానికి జనరల్గా పంచ అంటే కృష్ణుడికి కండువ కూడా కావాలి కాబట్టి కండువ కట్ చేస్తున్నా. ఇది తీసేసాక మిగిలిన ముక్కతోటి పంచెని ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా ట్రై చేయటం. ఇప్పుడు ఇది ఒక కండువాలాగా వేసుకోవచ్చు పిల్లలు. ఇది తీసి పక్కన పెట్టేసేద్దాం ముందు. దీని తర్వాత ఎలా మలచాలా అని మలుచుకోవచ్చు. అలాగే రెడ్ది కూడా ఒక సైడ్ వచ్చిందన్నాను కదా, పంచకి ఒకవైపు అది ఒకవైపు ఇది వచ్చింది. రెండు తీసి పక్కన పెట్టేసేసి దీన్ని మన కొలతల ప్రకారం, బాబు చిన్న పిల్లలండి, వాళ్ళు ఏం కొలతలు ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు. నేను రెడ్తో ఒకరికి పంచ, గ్రీన్తో ఒకరికి పంచ తయారు చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇలాగా మనం తీసేసుకుందాం. కొలతలు అనేది ఇలా ఇది తీసుకుంటున్నాను. చిన్నపిల్లలకు కాబట్టి 10-12 కన్నా ఎక్కువ అక్కర్లేదని అనుకుంటున్నాను. నేను చూస్తున్నాను. అంగుళాలు 4 చదరపు ముక్కలాగా తీసుకుందాం. చూడండి, 11.5-12 వచ్చిందనమాట. ఇప్పుడు ఈ కొలతతోటే తీసుకుందాం. ఇటు కూడా అలాగే 11.5 తీసుకుందాం. 4 చదరంగా ఉన్న ముక్కతోటే తీస్తున్నాను. ఇది పట్టుది వేస్ట్ అవుతుందేమో తెలియదు కానీ నేను కట్ చేసేస్తున్నా. పన్నెండు అంగుళాలతో తీసేసుకున్నా. మరి తక్కువ అంటే సరిపోతుందో లేదో, మళ్ళీ చిన్నపిల్లలకి కుట్టి కూడా ఉపయోగం లేకుండా ఎందుకు అని చెప్పేసి నేను 12 అంగుళాలతో తీసుకుంటున్నాను. ఇటు 12, అటు 12 వచ్చింది. ఇటు కూడా ఇటు 12 వచ్చింది. రెండు వైపులా 12 వచ్చేటట్టు తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ చిన్న పిల్లలకైనా సరే సరిపోతుంది అనే ఉద్దేశం అనమాట. ఇక్కడ కొలతగా కట్ చేస్తుంది.
2 ముక్కలుగా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్క పక్కన పెట్టేద్దాం. గ్రీన్, ఈ రెడ్ తోటి మనం ఇప్పుడు పంచి చేస్తాం అనుకున్నాం కదా, ఇదిగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా పెట్టేసేసుకుని ఒకవైపు ఈ క్రాస్ లేకుండా కొంచెం ఇలా తీసేసుకుందామండి. ఇలా క్రాస్గా ముక్క కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి రెండింటిని జాయిన్ చేసుకోవడానికి అనుకూలంగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇది కూడా చూసి వేరే వాళ్ళది చూసి మోడల్గా చెయ్యాలనే ఉద్దేశంతో కట్ చేస్తున్నానండి. పెద్ద టైలర్ నేం కాదు నేను, అయినా సరే ట్రై చేస్తే తప్పు లేదు కదండి. ఇలా క్రాస్గా తీయాలి ముక్క. ఇప్పుడు 2 ఇలా వచ్చేసినాయి. ఇది రెండింటిని క్రాస్ ముక్కలు కట్ చేసేసి దీన్ని పంచ కుట్టేస్తుంది. దాన్ని 2 ముక్కలు ఇలా కట్ చేస్తాను కదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒకవైపు ఆల్రెడీ అంచు వచ్చింది, రెండో వైపు కూడా ఈ అంచు ఇలా కుట్టేసేసుకున్నాం. 2 వైపులా మిషన్ దగ్గరికి వెళ్ళేసి అంచులు కుట్టేసేసుకొని దీన్ని రెడీ చేసేస్తాను. ట్రై చేస్తున్నాను, మీకు నచ్చితే తప్పనిసరిగా మీరు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో చేద్దాం పదండి. ఒకవైపు అంచు ఉంది కదండి, రెండో వైపుకి అంచు కుట్టేస్తున్నాను. ఒకవైపు లేస్ అయితే లేస్ కుట్టేసుకోవచ్చు. రెండు ముక్కలు ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని జాయింట్ చేసేసుకుందాం. 2 ముక్కల్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. అంచు ఉన్న వైపు ఒక 5 అంగుళాలు కలిపేసి కుట్టేస్తాను. అది ముందు వైపుకి పిస్తాలాగా వస్తుందండి. సగం 6 అంగుళాల వరకు జాయిన్ చేసేసి ఇప్పుడు దీన్ని అంతా కుచ్చు పెట్టేసేసుకోవాలి. పై భాగంలో మనం కుచ్చు పెట్టేసుకొని దాని ఎంత నడుము ఎంత ఉంటుందా అని దాన్ని బట్టి మనం కుట్టుకుంటున్నాం అన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది, పంచికి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం దీనికి కొంచెం పట్టీ నడువుకు సరిపడే పట్టీ వేసేసుకోవాలి. పట్టీ కోసం ఇలా కుట్టేసేసాను. చూడండి ఇలా వచ్చేసింది. 2 పంచికి లాగా వచ్చేసినాక దీనికి మనం ఇట్లా కట్టేసుకోవడానికి వీలుగా 11 అంగుళాలు 12 అంగుళాలు ఉండేటట్టు చిన్నపిల్లల నడువు తగ్గట్టు క్లాత్ తీసేసుకొని మనం దాన్ని అటాచ్ చేసేద్దాం. దానికి ఇలా చేసేసిన తర్వాత నడువుకి చక్కగా ఈ ముక్క వేసేసుకుందాం. ఈ అంచు దగ్గర నుంచి నడుము పట్టి నడుము కూడా 12 అంగుళాలు వచ్చేలాగా నేను కొంచెం వెడల్పాటి ముక్క తీసుకొని పై భాగంలో అటాచ్ చేస్తున్నానండి 2 ముక్కల్ని. ఇప్పుడు మనం దీన్ని నడుముకి పట్టీలాగా ఇలాగ వేసేసుకుంటాం. పంచ రెడీ. పంచ చూడండి రెడీ అయిపోయింది. ఇలా వేసేసుకోండి. పంచ రెడీ అయిపోయింది. దానికి చక్కగా ఒక పంచె కట్టు కూడా రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి చిన్నపిల్లలకి. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. నేనైతే చిన్న బాబులకి గిఫ్ట్ కోసం నేనే కష్టపడి నా చేతితో తయారు చేశాను. అలాగనే సేమ్
గ్రీన్ కూడా ఇలాగే ఒక సైడ్ కుట్టేసేసాను. పంచంతా కుట్టాక జనరల్గా పిల్లలకండి ఈ వెనక వైపున మనం కట్టుకుంటే కనుక వాళ్ళకి ఇబ్బంది లేకుండా వస్తుంది. కాళ్ళకి వెయ్యాలి అంటే చిన్న పిల్లలకి ఇబ్బంది, అందుకని ఇది ఇలా ఓపెన్గానే ఉంచేసాను. ఓపెన్గానే ఉంచిన తర్వాత మనకి నేను ఎలాస్టిక్ కూడా తెచ్చానండి వేయడానికి, కానీ ఎలాస్టిక్ వేస్తే చిన్నపిల్లలకి ఒరుసుకుపోతుంది అనే భయంతో ఇది చక్కగా దీనిలో చిన్న పీస్ తీసుకున్నాం. కాటన్ పీస్ తీసేసుకుని సన్న పీసు చక్కగా ఒక నాడా కూడా కుట్టేసేసాను అనమాట. ఇలా నాడా కుట్టి ఈ నాడాను కూడా ఇట్లా మనం కట్టేసుకున్నాం అనుకోండి. దీనిలో చక్కగా ముందు మనం పైన నడువు పట్టీలాగా వేసాం కదండి, నడువు పట్టీలో నుంచి దారాన్ని ఈ కుట్టినటువంటి దారాన్ని కలిపాను. చక్కగా పిల్లలకి వేసేసిన తర్వాత ఇలా కట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళ నడువుకు తగ్గట్టు మన బొందులాగా లంగా బొందులాగా ఏర్పడిపోయింది చూడండి. అలాగే ఇంతే కాకుండా నేను హ్యాండ్స్కి తెచ్చానని చెప్పాను కదండి, ఇది రెడీమేడ్ కాటన్ వైట్ తీసుకొచ్చాను. అంత ముక్కలు మిగిలినాయి, జరీ ముక్కలు. మనకి ఇక్కడ బొందు పెట్టుకోవడానికి చక్కగా గుండీ పెట్టుకునే విధానంగా వాళ్ళు ఇచ్చారు. అవి కూడా కనపడకుండా ఉండడానికి నేను చక్కగా ఒక చిన్న ముక్క ఇలా అటాచ్ చేసేసాను. దానికి చక్కగా ఇలా కండువా తయారు చేసేసాను. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా రెడ్ కండువా, రెడ్ ఎట్టు తయారైపోయిందో గ్రీన్ కూడా తయారైపోయింది. చూసారు కదా, ఇంతేనండి, ఈజీగా మనం కుట్టేసేసుకోవచ్చు. 2 డ్రెస్సులు రెడీ అయిపోయినాయి. రెడ్ డ్రెస్సుకి కూడా అలాగే ఎదురు జుబ్బాకి ఇలా చక్కగా ముక్క వేసేసాను. ఇది ఓపెన్గానే ఉంచేసానండి, ఎందుకంటే మళ్ళీ గుండీలు పెట్టుకోవాలి కాబట్టి. ఓపెన్గా ఉంచకపోతే అది మళ్ళీ పిన్నిస్ పెట్టుకోవాల్సి వస్తుంది, చిన్నపిల్లలకి అది ఒరుసుకుంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇంక ఇప్పుడు దీనికి ఇలా పంచి రెడీ అయిపోయింది, అలాగే ఇది కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా ఇద్దరు పిల్లలకి ఎంచక్కా కుట్టేశారనమాట. బ్యాక్ సైడ్ దానికి లాగానే దీనికి కూడాను నేను ఇక ఓపెన్గానే వదిలేసానండి. మనం చక్కగా ఇలా బొందు కుట్టేసుకున్నాం కదా, దీనికి కూడా ఇలాగే కట్టేసేసుకున్నాను. చక్కగా వెనక వైపున ఇలా దీనికి ఒక బొందు అరేంజ్ చేసేసాను. ఒక కాటన్ క్లాత్ తోటి సన్న బిట్టులాగా కుట్టేసాను అనమాట. ఇలా బొందు కుట్టినందువల్ల వాళ్ళు పిల్లలకి కాళ్ళకేసి తొడిగితే వాళ్ళు ఏడవడము అదన్నీ ఇబ్బంది లేకుండా చక్కగా నడువుకి పెట్టేసేసి ఇలా కట్టేసేసుకోవటమే. ఇలా కట్టేసేస్తే చక్కగా ఎంత లూజ్ కావాలో అంత. లేదనుకోండి ఇక్కడ మనకి తర్వాత అయినా సరే ఇక్కడ ఒక ఉక్సు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే ఉక్సు వేసి టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ నడుము అనేది మనం పిల్లల కొలతను బట్టి పెరుగుతూ ఉండొచ్చు. కనీసం ఒక 7 నెలలను 4-5 సార్లు వేసుకునేలాగా ఉండాలి కాబట్టి నేను ఇలా కట్టాను. ఆల్రెడీ దీనికి ఇది కూడా తీసుకొచ్చానండి, ఎలాస్టిక్ వేద్దామని తెచ్చాను. కానీ ఎలాస్టిక్ వేస్తే టైట్ వస్తేమో పిల్లలకి నడుముకి నొప్పి వస్తుందేమో అని చెప్పేసి ఇక నేను అది వేయకుండా అప్పటికప్పుడు ఆలోచించుకొని ఇలా బొందు కుట్టేశాను అనమాట. ఇలా బొందు కట్టేసేసుకుంటే నడుముకు సరిపడేటట్టు ఉంటుంది. దానిపైన కలర్కి ఆ కలరు. 2 పిల్లలండి, 2 అక్క చెల్లెలకి 2. వాళ్ళకి చక్కగా నా చేత్తో కుట్టాలన్న కోరిక కలిగింది, కుట్టేసి అనమాట. చేత అవ్వడం చేత కాకపోవటం అనేది మన మనసును బట్టి. మనకి చేత అవ్వలేదు అనుకుని వదిలేస్తే రాదండి. ట్రై చేస్తే ట్రై అని ఒకసారి చెడిపోతే పోతుంది, చూద్దామనే ఉద్దేశంతో నేను ట్రై చేశా. బాగానే వచ్చినట్టు అనుకున్నాను. ఇంకొంచెం ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే 1-2 సార్లు అలా మోడల్ కుట్టేస్తే వచ్చేస్తుందండి. చూసారు కదా, దీనికి ఇదే రెడ్ జుబ్బా, రెడ్ది, అలాగే గ్రీన్కి గ్రీన్ జుబ్బా, గ్రీన్ పంచ గ్రీన్ కండువా. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీ చూడొచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాను, అవి కూడా మీకు చూపిస్తుంటాను. చూసారు కదండి ఎంత సింపుల్గా తయారు చేశాను. అసలు క్లాత్ తక్కువ పట్టిందండి, వెరైటీగానే వచ్చింది. జనరల్గా మనకాడ ఈ సిల్క్ పంచెలు పట్టు పంచెలు లాంటివి ఉంటే గనక చిన్నపిల్లలు చక్కగా వెరైటీగా ఇలా సింపుల్గా కుట్టేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.
నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్ప్ రెసిపీస్ నాకు చేతైన విద్యలు చేస్తూ ఉంటాను కదా, అవన్నీ చూడొచ్చు. అలాగే నా స్కూల్లో జరిగే విశేషాలు వింతలు అన్నీ చూడొచ్చు. నేను ఇలా కుట్టడం మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.